పాలమూరు జిల్లాకు జీవనాడి అయిన జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది నుంచి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది. ఇన్ఫ్లో భారీగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణలో భాగంగా 44 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. వర్షాలకు తోడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. మనం విజువల్స్ చూడొచ్చు. ప్రజెంట్గా మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. జూరాల ప్రాజెక్టులో 44 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. క్రమంగా వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్ట్ ప్రజెంట్గా అయితే నిండుకుండలా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేసిన పరిస్థితి. ప్రజెంట్గా జూరాల ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 318.500 మీటర్ల గాను ప్రజెంట్గా 316.90 మీటర్లలో వాటర్ నిల్వ ఉంది. అలాగే నీటి నిల్వ విషయానికి వస్తే 9.658 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రజెంట్గా ప్రాజెక్టులో 7 టీఎంసీల పైగా నీరు ఉంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా నీటిని కిందికి రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఇన్ఫ్లో వచ్చేసి మనకు 3,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్లో వచ్చేసి 4,05,000 క్యూసెక్ల నీరు ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి ఏ విధంగా ఉందో చూడొచ్చు. మనము కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ దృశ్యాలను కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ గేట్లను ఎత్తివేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎగువన ఏదైతే ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లు కూడా నిండుకుండలా మారిపోయిన పరిస్థితి. ఆల్మట్టి డ్యాంలో 104 టీఎంసీల నీటి నిల్వ ఉంచి మిగతా వాటర్ అంతా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంలో ప్రజెంట్గా 30.85 టీఎంసీల నీరు నిల్వ ఉంచి ఆ తర్వాత మిగతా వాటర్ అంతా కూడా దిగువకు రిలీజ్ చేసి ఈ క్రమంలోనే జూరాల ప్రాజెక్టు క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. దీంతోనే జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు దిగువనున్న శ్రీశైలంలో కూడా